తిరుపతికి వెళ్తే తప్పకుండా చూడాల్సిన టెంపుల్స్ లో 5 టెంపుల్స్ అయితే చెప్తాను. వీడియో లైక్ చేసి సేవ్ చేసుకోండి. ఇందులో లాస్ట్ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామికి చెందిన ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ గా అండ్ పెద్దగానే ఉంటుంది. ఈ టెంపుల్ లో ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతి నుండి అరౌండ్ 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటుంది. సెకండ్ టెంపుల్ వచ్చేసి తిరుపతిలోనే ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ నా పర్సనల్ గా అయితే నాకు చాలా బాగా నచ్చాయి. శ్రీకృష్ణుడికి చెందిన ఈ టెంపుల్ లో మంచి పీస్ఫుల్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఈ టెంపుల్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంటుంది. అండ్ ఇక థర్డ్ టెంపుల్ గురించి మాట్లాడుకున్నట్టయితే థర్డ్ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్. టెంపుల్ లోపల వీడియో రికార్డింగ్ బ్యాన్ కాబట్టి నేను తీయలేదు. టెంపుల్ లోపల చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. అండ్ ఇక ఫోర్త్ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ కపిలేశ్వర స్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్ కి ఒక పెద్ద స్టోరీనే ఉంది అండ్ ఇది తిరుపతికి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన 4 టెంపుల్స్ అన్ని తిరుపతిలోనే ఉంటాయి. బట్ 5th టెంపుల్ మాత్రం తిరుపతి నుండి 35 to 40 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది. అదే ఎంతో పవర్ఫుల్ అయిన శ్రీకాళహస్తి టెంపుల్. ఈ టెంపుల్స్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సపరేట్ షార్ట్స్ గా నా ఛానల్లో ఉన్నాయి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి.